ఏపీలో ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అనేక రకాల విమర్శలున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుందామని, ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు రోజురోజుకు విమర్శలకు కారణమవుతోంది. చాలా రకాల ఆరోపణలు వారిపై వస్తున్నాయి. తాజాగా రాయలసీమ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగి మైనార్టీలకు చెందిన ఆసుపత్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణలొస్తున్నాయి. దీనిపై నేరుగా మంత్రి లోకేష్ కు విన్నవించుకున్నారు. స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు వేడుకున్నారు. సీనియర్ నేతను పక్కన పెట్టి అనంతపురం నగరంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనే సీనియర్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ వచ్చారు. 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టి ఫార్మా రంగంలో రాణించిన వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన పేరుతోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనుచరులు రెచ్చిపోతున్నారు. ఆరోపణలు ఉన్నాయి. గత రాత్రి అనంతపురంలో మైనార్టీలకు చెందిన ఓ ఆసుపత్రిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అనంతపురంలో చికెన్ వ్యాపారస్తులు మొదలుకొని ఎవరేం చేయాలన్నా ఎమ్మెల్యే మనుషులకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఉందని టాక్ వినిపిస్తోంది. నేరుగా వ్యాపారులకే ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ప్రసాద్ పుట్టినరోజుకు ఫ్లెక్సీలు కట్టేందుకు రేషన్ డీలర్ల వద్దకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. తాజాగా సాయినగర్లో 5 కోట్ల విలువైన ముస్లిం మైనార్టీలకు చెందిన ఆసుపత్రిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే అనుచరులు అనుమతించారని, తమపై దాడికి దిగారని బాధితులు వాపోతున్నారు.